మన ప్రభువును రక్షకుడునైన మన ప్రాణనాథుడు ప్రాణప్రియుడు ప్రభువే. ఈ నూతన సంవత్సర ప్రారంభ దినం రాత్రి వేళ ప్రభు మన పట్ల ఉంచిన అనుకూలమైన సమయమును బట్టి ప్రభు సన్నిధికి మనం అందరం చేరి రాగలుగుటకు ప్రభు తోడ్పాటు నడిపింపును బట్టి ముందుగా ప్రభువుని గణపరుస్తూ మరొకసారి మీ అందరికీ క్రీస్తు యేసు దాసునిగా క్రీస్తు యేసు నామములో ప్రేమతో కూడిన ప్రత్యేకమైన వందనాలు కనబడాలి, మంచిదే. వందనాలు వినపడాలి. పాపక్షమాపణ రక్షణ మారు మనసు పొంది అందుకు బహిరంగ సాక్ష్యం అనబడిన నీటి బాప్తిసమును పొంది దేవుని సంఘములో చేర్చబడి ఆయన సహవాసముగా ప్రభువును సేవించే వారందరూ మొట్టమొదటగా పలకరించుకునే పలకరింత ఆత్మీయ పరిధిలో వందనాలతోనే ప్రారంభమవుతుంది. కాబట్టి వందనాలు చెప్పుకోవడానికి సిగ్గుపడాల్సిన అవసరం లేదు, సంశయం అంతకంటే అవసరం లేదు. కాబట్టి వందనాలు ఆత్మీయమైనటువంటి పురుకొల్పు. మరొకసారి మీ అందరికీ వందనాలు. ఈ పని ముందు చేస్తే ఎంత బాగుండేది. మంచిది. ప్రియమైనటువంటి వాళ్ళారా, కొన్ని విషయాలు బయట జరిగే వాటిని మనం పంచుకుంటుంటాం. అట్లాంటి సంఘానికి మన ఆత్మీయ జీవితానికి లోటుకరంగా విషయాలు ఈ స్థలములో ఈ సంఘములో జరగకూడదని, అంటే వాళ్ళని విమర్శించాలనో వారి విషయాలు మీతో పంచుకోవాలని కాదు. మాకు అనుకోకుండా 2014వ సంవత్సరంలో ఒక సంఘటన జరిగింది. నంద్యాలలో ఉంటారు వినయ్ రెడ్డి గారని, రామలింగారెడ్డి గారి తమ్ముడు. 2014 జూన్ మాసంలో కేశవరప్పాడు అని చీరాల దగ్గర మీటింగ్స్ నేను చెప్పి పిలిపించాం. ఇమానియల్ గారు చనిపోయారు మే మాసం. ఆయన ఉండంగా డేట్స్ ఏర్పాటైనాయి. వి మాథ్యూ గారు, నేను, వినయ్ రెడ్డి గారు ఉండాలి. ఆయన నర్సరావుపేటలో దిగి, నర్సరావుపేట నుండి చీరాల బస్సులు ఎప్పుడు తిరుగుతుంటాయి, ప్రతి 15 నిమిషాలకు ఒక బస్సు. ఆయన కారంచేడు నుండి స్వర్ణకు వచ్చి వేరే చోట ఆగిపోయి ఫోన్ చేశారు, బ్రదర్ ఇక్కడ ఉన్నాను, ఈ ఊరు కాదా అని. ఆ పర్చూరులో సుగుణరావు బ్రదర్ అని అతన్ని పంపించి, నేను కూడా వెళ్ళకపోతే మర్యాదపూర్వకంగా బాగుండదని వెళ్ళి, ఆయనకు ఒక ఆశ ఉన్నది, ఎక్కడైనా మనం కలిసి వాక్యం పంచుకుందామని తీసుకుని వచ్చాము. ఆ ఓపెన్ ప్లేస్లో ఏర్పాటైన సభలు మొదటి రోజు రాత్రి, 2 దినాలే అవి. ఆ మొదటి రోజు రాత్రి ప్రక్కనే కొడవలి వారి పాలెం అని ఉంది. అక్కడ ఒక కుటుంబాన్ని దర్శించాలి. మేము 9 గంటల వేళ సంఘ పెద్దతో కలిసి మేము ఇద్దరం వెళ్ళాం. బెల్లు ఎంతసేపు కొట్టినా బెల్లు మోగుతుందో లేదో తెలియదు. డోర్ ఓపెన్ కాట్లా, బెల్లు కొట్టి నిలబడుతున్నాం, తీస్తారని. ఎంతసేపుడికి తీయడం వల్ల 10-15 నిమిషాలు జరిగిపోయింది. వినయ్ రెడ్డి గారు ఎందుకు డోర్ ఇట్టని, బ్రదర్ ఓపెన్లో ఉంది అన్నాడు. లోపలికి వెళ్ళాం. ఈ ఉడైన్ చైర్స్ ఉన్నాయి, మన వుడ్తో తయారు చేసి ముందుకి వెనక్కి ఊగుతుంటాయి. ఇప్పుడు మధ్యలో చక్రాలు లాంటి కాళ్ళు పెట్టారు. పాప మా ఇంటి యజమానురాలు టీవీ ఎదురుగా కూర్చుంది. పెద్ద ఎల్సీడీ, ఒక 70-80 వేలు ఉంటుంది ఖరీదు. అదే దృశ్యాన్ని చూస్తూ తన్మయత్వంగా ఉంది. ఇప్పుడు వచ్చి వస్తువులు ఎత్తుకుపోయినా ఎత్తుకుపోవచ్చు. మేము వెళ్ళి వెనక నిలబడ్డా మమ్మల్ని గమనించట్లేదు. నేను చూసి వినయ్ రెడ్డి గారు నా ముఖం చూస్తున్నాడు, ఈ ప్రాంతంలో ఇట్టేటోళ్ళు ఉండారా అన్నట్టుగా. ఎందుకైనా మంచిదని తిరిగి ఈ వైపుకి వెళ్ళి, అమ్మ వందనాలు మీకన్నా. అమ్మ రిమోట్ చేతిలో, అయ్యో బ్రదర్ ఎప్పుడు వచ్చారు, వందనాలు తిరుగుతుంది, ఆపడానికి చేతిలోనే ఉంది రిమోట్. నేను పవర్ స్విచ్ ఆపేసి నా వినయ్ రెడ్డి గారు, హైదరాబాద్లో ఉండే రామలింగారెడ్డి గారి బ్రదర్ అయినా, ఇక్కడ మన మీటింగ్స్కి వచ్చారంటే ఉదయం వాక్యం విన్నాను, చిన్నదాని గురించి వాక్యం చెప్పారు కదా అన్నాడు. అవునమ్మా, మీరు రమ్మన్నారట, మిమ్మల్ని చూసి ప్రార్థన చేసి వెళ్ళడానికి ఆయన కూడా వచ్చారని మీ మధ్యకు వచ్చాము అన్న. మాకు మంచి వేడివేడిగా మంచి కాఫీతో చిన్న అల్పాహారం కూడా సిద్ధపరిచి ఇచ్చింది. బయలుదేరి వస్తూ ఉండగా నన్ను వెనక్కి పిలిచింది, బ్రదర్ విష్ యూ డోంట్ మైండ్. నేను ఆగా, ఏం చెప్పాలి, మీరు వచ్చినప్పుడు నేను టీవీ చూస్తున్నానని, మీరు వచ్చింది నాకు తెలియదని ఎక్కడ ఎవరితో చెప్పమాకండి. నేనెందుకు చెప్తానమ్మా ఎవరితోనూ, ఏం చూస్తున్నారు మీరు ఆ టైంలో అంటే మొగులి రేకులు బ్రదర్ అని.
ఎందుకైనా మర్చిపోతామేమో రాసుకుందాం అని. ఏమి రాసేది అంటున్నాడు ఈయన. నువ్వు ఉండు అన్నా, నీకు తెలియదు, అట్లుండు కొంచెంసేపు అని. ఆమె తన్మయత్వంగా చూస్తూ ఉంది. నేను ఎవరితో చెప్పనమ్మా, ఎందుకు చెప్తాను, కాకపోతే అక్కడక్కడ సంఘాలలో సభలలో తప్ప ఇంకెక్కడ చెప్పను అన్న. కొన్ని విషయం ఆలోచన చేయండి. ఎక్కడో కేశవరపాడు కొడవలి వారి పాలెంలో జరిగిన విషయాలు ఇక్కడ ఎందుకు చెప్పుకోవాలి? అట్లా మనం ఉండకూడదని, వాటిని అన్వయించకూడదని. ఆయన తనలో నిన్ను స్వాస్థ్యముగా ఏర్పరచుకున్నాడు. నువ్వేం ప్రయాసపడ్డావు? ప్రభు కొరకు ఏం చేశాం? ఆయన వెల ఇచ్చి నిన్ను కొన్నాడు. ప్రతి వంశములో, ఆయా భాషలు మాట్లాడు వారిలో, ప్రతి ప్రజలోనూ తనకిష్టమైన యాజక రూపకమైన రాజ్యముగా ప్రభు నిన్ను ఏర్పరచుకున్నాడు. మరి ఎట్లుండాలి మనం? ప్రారంభ దినమున ఎందుకు ఈ విషయాలు మాట్లాడుకోవాల్సి వస్తుంది? దిద్దుబాటు కొరకే. నీ ద్వారా ఆయన నామము అన్యుల ఎదుట ఘనపరచబడాలి. ఇది ప్రభు కోరుకునేది, అది ప్రభువుకు సంతోషం. నీ విశ్వాస జీవిత మాదిరికరమైన ప్రవర్తన ఏ స్థితిలోనైనాను, ఏ సమయమందైనను సరే, కానీ ప్రభువును మాత్రమే ఘనపరచాలి, ప్రభువును మాత్రమే ఆయన నామమునే హెచ్చించాలి. ఇది ప్రభువుకి ఇష్టమైంది. కాబట్టి మనము మాదిరిని కాపాడుకోవాలి. సాక్షార్థమైన స్థితిలో తొట్లుపాటులు ఉండకూడదు. లోకములో మనం ఉన్నాము. లోకనాథుడు బలవంతుడైన వాడు మన బలహీనతల్లో మనల్ని అతని అనేక విధాలుగా లోపరుచుకునే స్థితి ఉంది. నీవు ఎప్పుడు ఏ స్థితిలో బలహీన పడతావో ఎరిగినవాడు సాతానుడు. కనుక దిద్దుబాటు, ఎప్పటికప్పుడు మనము దిద్దుబాటు కలిగిన వారిగా ఉండాలి. అది మనకు అవసరమై ఉంది. కాబట్టి దైవ గ్రంథములో నుండి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. గమనించండి. పెద్దలు ఇందాక చెప్పారు, నాకు మొత్తం 5 పిల్లలు. మా నాన్న వాళ్ళు ఎట్లాంటి వాళ్ళంటే, ఆదివారం నాడు ఉదయాన్నే పెందలాడి వెళ్ళి ప్రార్థన అయ్యేంతవరకు మందిరంలో ఉండకపోతే వీడికి భోజనం పెట్టమాకంటారు. కొన్ని కఠినమైనటువంటి నిర్ణయాలు ఉండేవి. పెద్దలు చెప్పిన పనులు మేము చేసేవారు. సండే స్కూల్ స్థాయి నుండి చదువుకునేటప్పుడు కూడా ఒక్కొక్కరికి అప్పగించబడిన పనులన్నీ ఏలూరు లాకుల దగ్గర, పాత రైల్వే స్టేషన్ విజయవాడ, అక్కడ రైల్వే ఇన్స్టిట్యూట్ దగ్గర పత్రికలు పంచడం అంటే పంచేవాడు. అప్పుడు ఎవరు తిరస్కరించేవాళ్ళు కాదు, పత్రిక తీసుకునేవాడు. తీసుకొని ఇంటికి వస్తే ఆ పెద్దలు ఉండేవాళ్ళు అక్కడ. మాకు పావలా లేకపోతే 10 పైసలు, అప్పుడు 10 పైసలు 3 పైసలు కూడా ఉన్నాయి, ఇచ్చేవాడు. ఆ స్నేహం కొనసాగుతూ ఉండగా మా దగ్గర వినయ్ కుమార్ అని, ఇప్పుడు రైల్వేలో వాడు కమర్షియల్ డీసీఎంగా, డివిజనల్ కమర్షియల్ మేనేజర్గా రిటైర్మెంట్ అయ్యాడు. వాడు మేమంతా చదువుకునేటప్పుడు చెప్పాడు, అరే 1 టౌన్ మారుతి టాకీస్లో మంచి సినిమా వచ్చిందన్నాడు. పత్రికలు పంచితే డబ్బులు వేస్తాం, ఒకళ్ళ తీరకుండా ఒకళ్ళ పెద్దల దగ్గర డబ్బులు వసూలు చేసాం. 40 పైసలు టికెట్. మా దగ్గర అంతకు సరిపోయే డబ్బులు లేవు. మొత్తం మేము 5 ఉన్నాం. మాకు ఎంత కావాలి? 2 రూపాయలు కావాలి. గేటు దగ్గరికి వెళ్తే సగం డబ్బులు తీసుకొని లోపలికి పంపాడు. తిరిగి రాత్రి ఇంటికి రావాలంటే కష్టం కాబట్టి అప్పుడు పప్పుల మిల్లు చర్చి, అది సిమెంట్ రోప్స్తో ఉండేది, చుట్టూ రబ్బర్ చెట్లు, ఆ వెదురు కర్రలతో చేసిన గేటు, దానికి చైన్ లూజుగా అలా లోపల దూరెళ్ళి ఆ మెట్ల మీద పడుకునేవాళ్ళు. తెల్లవారి ఇంటికి రాగానే మా అమ్మ ఎంతైనా సరే ప్రేమ కలిగింది కాబట్టి కొన్ని తప్పిదాలు ఆమె కప్పిపుచ్చేది. అది కూడా ప్రమాదకరమైంది. ప్రభువులోకి వచ్చాం, ప్రభు రక్షించుకున్నాడు, వివాహం జరిగింది. నాకంటే ముందుగా ప్రభువును నమ్మిన విశ్వాసురాలైన భార్యను ప్రభు ఇచ్చాడు. కుటుంబం అంతా రక్షించబడింది. 5 పిల్లలు. మొట్టమొదట మాకు పెద్ద కుమార్తె. వారు మహారాష్ట్ర సాంగ్లీ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో ఉన్నారు. మన ఆంధ్ర ప్రకాశం జిల్లా వాళ్ళే. వాళ్ళు ఇక్కడి నుంచి వీళ్ళు అక్కడ సెటిల్ అయ్యారు. సాంగ్లీ హనుమాన్ నగరు ఆ ఎన్జిఓ కాలనీలో ఒక ఇల్లు ఏర్పరచుకొని వారు ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళకి 2 పిల్లలు. వాళ్ళ పెద్ద పాప మెడిసిన్ ఇప్పుడు 3rd ఇయర్ చదువుతూ ఉంది. భారతీ విద్యాపీఠ అని మెరేజ్ మెడికల్ కాలేజీలో ఒక బాబు ఉన్నారు. తర్వాత 2వ కుమార్తె ఇంతకుముందు తిరుపతిలో ఉండేవారు. మన కోట్లింగారెడ్డి గారు, కృష్ణవేణ నారాయణ రెడ్డి వాళ్ళు ఉన్నారు. తరచుగా నేను తిరుపతి వెళ్ళేవాడిని. వాళ్ళు ఇప్పుడు కనిగిరికి మరలా రావడం జరిగింది. కనిగిరిలో ఉన్నారు. వాళ్ళకి 2 పిల్లలు, పాప బాబు. వాళ్ళు చిన్నపిల్లలు. 3 కుమారులు ఉన్నారు.
పెద్ద కుమారుడు అతని రవి లుధియలు, రెండవ కుమారుడు బెన్యామేన్ సంపూర్ణ దేవి అని, మూడవ కుమారుడు బాబు, తర్వాత అమృత. పెద్ద కుమారుడికి సంతతి లేరు, ప్రార్థించండి. మిగిలిన ఇద్దరు కుమారులకి ఒక పాప బాబు, రెండవ కుమారుడికి ఇద్దరు మగపిల్లలు ఉన్నారు. అందరూ ప్రభువులో ఉన్నారు. వీళ్ళు హైదరాబాదు, ఇంతకుముందు జయరావు గారు కిషన్బాగ్కి వెళ్ళేవారు దగ్గర అక్కడని. పెద్ద కుమారుడు వాళ్ళు, రెండవ కుమారుడు వాళ్ళు ఒంగోలులో ఉంటారు. మూడవ కుమారుడు కుటుంబలకుంట గ్రామంలోనే ఉండి పరిచర్యలో మాకు సహకరిస్తూ తన పని తాను చేసుకుంటూ ఉన్నాడు. వాళ్ళందరూ అక్కడ ఉండబట్టి నేను మీ మధ్యకి రాగలిగాను. ఇది మా కుటుంబ నేపథ్యం. వాళ్ళు ప్రభువులో ఎదగాలని, ప్రభువులో ఫలించాలని, సాక్షార్థమైన జీవిత విధానం కలిగి ఒక సేవకుని కుటుంబంలో ఏమై ఉండాలో అది కలిగి ఉండటం కొరకు కొన్ని సంవత్సరాలుగా ప్రార్థించినటువంటి సందర్భాలు ఉన్నవి. కుటుంబంలో పిల్లల రక్షణ కొరకు ఇప్పుడు యేసుక్రీస్తు శిలువ సువార్తను ప్రకటించే బోధకుడు సేవకుడి కుటుంబంలోనే రక్షణ లేకపోతే అది విమర్శల పాలు కాక తప్పదు. మొదట మన కుటుంబము మనము రక్షించబడిన స్థితిలో మరొకరికి రక్షణ సువార్తను ప్రకటించేవారుగా ఉండాలి. ప్రార్థన ఆలకించిన దేవుడు అందరికీ మారు మనసు అనుగ్రహించాడు. యవన ప్రాయములోనే ప్రభువుని కలిగి జీవిస్తూ ఉన్నారు. వారు, వారి కుటుంబాలు, వారి ఎదుగుదల కొరకు స్థానిక సంఘము పెద్దలందరూ ప్రార్థించేవారిగా ప్రభువు నామమున మీకు కృతజ్ఞతాపూర్వకంగా తెలియపరుచుకుంటున్నా. దేవుని మహా కనికరం ఏమిటో, ఆయన కృప ఏమిటో నా పట్ల నన్ను నేను తగ్గించుకోవడానికి ఇష్టపడతాను. మరీ అతిగా తగ్గించుకోవడం కూడా అది క్షేమం కాదు. ఏ మేర మనము విధేయత కలిగి ఉండాలో ఆ మేర ఉండాలి. ఎంత మేర ప్రభువుని హెచ్చించి గణపరచాలో పెద్దల చేతి క్రింద నేర్చుకున్నాం. దైవవాక్యం ఉంది, ఒక దినమున మీరు హెచ్చించబడులాగున అప్పటి వరకు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనసు కలిగిన వారై ఉండుడి అని. సంఘానికి పౌలు మొదట పెద్దలను ఏర్పరిచినప్పుడు, పరిచారకులు కలిగి ఉన్నప్పుడు అవసరతను బట్టి సేవకులు ఏర్పరచబడ్డారు. మమ్ము ప్రభువులో బలపరిచి ప్రోత్సహించిన పెద్దలు నిర్దిష్టమైనటువంటి కఠినమైన నాయకత్వాన్ని కలిగి ఉండేవారు. ఒక ఆదివారము ఒక సహోదరుడో సహోదరి ఆరాధనకు రాలేదంటే సాయంకాలం అందరూ అక్కడికి వెళ్ళేవాడు. కారణం ఏమిటని, ఈరోజు రాకపోవడానికి కారణం ఏమిటి? పరిష్కారాలు కూడా ప్రేమతోనూ అలాగే ఆప్యాయతతో కూడినటువంటి జడ్జిమెంట్లు ఉండేవి. అప్పటి పరిస్థితులు అట్లా వారు మమ్మల్ని ఆత్మీయ రీతిలో పెంచినటువంటి వారు ఉన్నారు. వారి సంతతి నేడు భూమి మీద ఉంది. వారైతే ప్రభు సముఖమునకు చేర్చబడ్డారు. అంచెలంచెలుగా ఇన్ని సంవత్సరాలలో ఏ రోజు ఖాళీగా ఉండకుండా ప్రభు అనేక స్థలాల్లో వాడుకుంటున్నాడు. మన అసెంబ్లీస్లో సేవకుల కాంపిటీషన్ కూడా ఎక్కువ ఉంది. రాజారావు, స్వామినాథను, నేను, ప్రకాష్ రాజు వీళ్ళందరం కూర్చున్నప్పుడు ప్రకాష్ రాజు కొంచెం దుడుకుగా చెప్తుంటాడు. పెద్ద ఆయన అట్లా ఇట్లా ఇది అది. నేను కొంతమందిని పరిచయం చేస్తుంటాను. కొంతమంది యవనస్తులు, ఆసక్తి కలిగిన వారు, ఒక స్థాయి కలిగినటువంటి సభలలో వారిని కూడా పెద్దలకి నచ్చచెప్పి వాళ్ళు వాడబడతారు. దేవుడు వారికి ఇచ్చిన తలాంతు ఆ వరాన్ని ఉపయోగించుకోవాలి కదా అని వాళ్ళకి నచ్చజెప్తూ ప్రోత్సహిస్తూ ఉంటాం. పాటలు పాడేవాళ్ళేమి, ఈ వాక్యం చెప్పగలిగిన వారు. విశేషమైనటువంటి అపారమైనటువంటి ఆ ప్రభు ఈ దీనుని పట్ల ఉంచాడు. నేనేనాడు పేర్లు కూడా వినని స్థితిలో ఉన్న నన్ను అనేక రాష్ట్రాలలో, అనేక స్థలాలలో ప్రభు విరివిగా వాడుకుంటున్న ఆ ప్రభువుకు నేను, నా కుటుంబము, నా జీవిత దినములన్నీ కూడా రుణగ్రస్తులమే. ఆ క్రమములో నేను నేర్చుకుంది ఒకటి, స్వార్థం ఉండకూడదు. ఇవాళ విమర్శలు, ప్రశంసలు కూడా ఉన్నాయి. రెండిటిని కూడా తీసుకోను. నాది ఏ విషయం ఉన్నా కూడా ప్రభు పాదాల చెంత ఉంచుతాను, ప్రభుకి అప్పగిస్తాం. అంతకంటే మించినది మరొకటి లేదు. కొన్ని సంఘాలలో పెద్దలు ఫోన్ల ద్వారా కూడా అడుగుతారు, బ్రదర్ ఇట్లా మీటింగ్స్ పెడుతున్నాం, మీరు ఒకళ్ళు, తర్వాత ఈ సంవత్సరం ఎవరిని పిలుద్దాము, ఎట్లా చేద్దాము.
ఎందుకంటే ఒక సలహా బాగుంటుందని వాళ్ళ అభిప్రాయం. వాళ్ళకేం తెలియక కాదు. అనేక మంది సేవకులను పిలిపించి సంఘాలలో ఉపయోగించుకునే పెద్దలు ఎరిగినవారు. ఆయన అడుగుతారు, గత సంవత్సరం ఇట్లా, ఈ సంవత్సరం ఎట్లా చేద్దామన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి విశ్వాసుల సామర్థ్యం, ఆ పరిసరాల ఆ పరిస్థితులు ఎట్లున్నాయో గమనించి ఏ వర్తమానికుడైతే ఆ ప్రదేశం ఆ స్థలంలో ఉపయోగకరంగా ఉంటుందో అని. ఇప్పుడు మీటింగ్స్ జరుగుతున్నాయంటే సెంటర్స్ ఉంటాయి, ఏబిసిడి అని. పులివెందుల వేరు, పొద్దుటూరు వేరు, అట్లాగే గిద్దలూరు వేరు. ఆ పరిధిలో అక్కడ ఉండేవారికి అర్థవంతంగా వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా, కొన్ని ఆత్మలైన పట్టబడినట్లుగా అత్యధిక వ్యయ ప్రయాసలతో కూడినటువంటి ఆ ప్రయాసకు తగిన ఫలితము సంఘానికి ఉండాలి. కనుక కొన్ని నాకు తెలిసినటువంటి సలహాలు సంప్రదింపులతో అనేకుల ప్రేమను సంపాదించుకోగలిగాం. నేను ప్రభువుని ఈ దినం అడిగింది కూడాదే. నా జీవిత దినములు ఎన్నో నాకు తెలియదు. నీవిచ్చినటువంటి ఈ ప్రాణాత్మ శరీరములతో, నీవిచ్చిన ఆరోగ్యముతో ఇంకా కొన్ని స్థలాలలో ప్రభువు నిన్ను ప్రకటించే ధన్యత నాట్లో ఉంచు, అంతే. తర్వాత నేను కొంతమంది సేవకులు పెద్దలు నన్ను అన్యథా భావించవద్దు. కొంతమంది సేవకులు మనీ కూడా డిమాండ్ చేస్తున్నారు. అది రీజనబుల్ కాదు. డబ్బులు ఇంతే ఇచ్చారు ఏందంటాము, ఫోన్లు చేయటం, పక్కన వాళ్ళకి చెప్పి అడగటం కూడా జరిగినాయి అట్లాంటి సంభవాలు. అది కరెక్ట్ కాదు. నేనైతే అక్కడికి వెళితే ఇక్కడికి వెళితే ఇట్లుంటుందన్న ఆలోచన ఎప్పుడూ లేదు. మొదట ఫైనాన్షియల్ ఆలోచనలు సేవకులు ఉండకూడదు. కుటుంబం ఉంది, పోషణ ఉంది, అవసరత ఉంది, అది ప్రభువుకు తెలియదా? ఒక సేవకుడిగా నిన్ను ఆహ్వానించి పరిచర్య కొరకు ఉపయోగించుకున్న సంఘ నాయకత్వానికి కూడా తెలుసు. కాబట్టి మనము దాని మీద దృష్టి పెట్టకూడదు. సేవకుడు మొదట, ఒక సేవకుడు ఫోన్ చేసి గలిబిలి చేశాడు, 2 రోజులు నేను పరిచర్య చేస్తాను, ఏమిటి కానుక ఎట్లా ఇచ్చారు ఏందన్నాడు. నాకు కొంచెం బాధ కలిగింది. వాళ్ళతో చెప్పకుండా నేనే జడ్జిమెంట్ చెప్పా. మొదట నీ వయసును బట్టి నీ తలకు ఈ మీసాలపైన రంగు వేయటం మానుకో. ఇంక అతను మాట్లాడకూడదని. కలర్ వేయడం మానుకో. నువ్వు తలకు రంగు వేయటం వాక్య విరుద్ధం. ఆయన కలర్ బాగా డై చేసుకొని వచ్చాడు. 2 కూలర్లు పెట్టారు. ఎండాకాలం కరెంటు పోయింది. జనరేటర్ ఆన్ చేసేటప్పటికి బాగా ఎండాకాలం చెమట, పైన సిల్క్ క్లాత్ వేశారు ఆ విలేజెస్లో ఓపెన్ ఏరియాలో. ఆ చెమటకి ఇదంతా కారిపోతుంది. ఆ చెమటకి ఇది కారుతుంది. అందరూ ఆయన ముఖం చూస్తున్నారు, వాక్యం ఎవరు వినట్లా. అక్కడ జరిగిన సంగతులే. అన్నగారు ఏంటి గిఫ్ట్, కవర్లో చూశాను ఇట్లాగే ఉంది అన్నాడు. పెద్దలతో చెప్పగలమా? తప్పది. అక్కడ సంఘ సామర్థ్యం, వారికి ఉన్న ఆర్థిక స్థితి, ఇవి కూడా మనం గమనించాలి. ఒక స్థలములో చేసిన పరిచర్యకు ప్రభు మరొక స్థలములో ఆ ఫలితం ఇచ్చేవాడు ఉన్నాడు. ప్రభువు అన్యాయస్తుడు కాదే. ముందు నీవన్నీ మార్చుకోవయ్యా, ఆ తర్వాత దేవుడు నీ పట్ల కార్యం చేస్తాడు అన్న. అప్పటి నుంచి మానేశాడు. ఇక నన్ను కూడా చాలామంది అన్నారు. కొంతమంది అన్నారు, బాగా గమనించాడు, నారాయణ రెడ్డి అని తిరుపతిలో ఉంటాడు, ఆయన హెబ్రోన్లో మాధవ్ నగర్లో. నారాయణ రెడ్డి గారు అంటాడు, బ్రదర్ మీరు కలర్ వేసుకుంటే ఇంకా బాగుంటారేమో అంటాడు. అయ్యా మీకు వందనాలు, నువ్వు కావాలని నన్ను అడుగుతున్నావు. ఇంకేదైనా చెప్పాలనుకుంటే చెప్పండి. నా రూపం ఇది, లేనిది ఎక్కడి నుండి వస్తుంది, ఇది చాలంటే లేదులే బ్రదర్. మేము సరదాగా క్లోజ్గా ఉండడం వల్ల కొంచెం సన్నిహితంగా చనువుగా మాట్లాడుకునే క్రమాలు అంటారు. ఆయన వేసుకున్నాడు, మీరు వేసుకోకూడదా, మీరు సేవకులే కదా. మనము ప్రభు పని కొరకు ఎట్లా మలచబడాలి, అట్లా స్థితిని కలిగి ఉండాలి. నడిచి వెళ్ళి పరిచర్య చేసిన అనుభవాలు, పరిచర్య చేసి వచ్చి ఆకలితో నిద్రపోయిన దినాలు ఉన్నవి. అవసరతల కొరకు తీర్చే ప్రభు వైపు చూస్తూ కన్నీరు కార్చి అలసపై పడుకున్న దినాలు ఉన్నవి. వీటన్నిటిని మనము నెమరు వేసుకుంటూ ప్రభు మన పట్ల చేసిన కార్యాలను తలపోసుకుంటూ కృతజ్ఞతలు చెల్లించేవారుగా ఉండాలి. 24వ సంవత్సరం తిరిగి రాదు మరలా. ఒకవేళ ప్రభు చిత్తమైతే 30-24 వస్తుందేమో, అంతవరకు ప్రభు రాకపోతే. కానీ మన లోటుపాట్లు సవరించుకోవాలి. ప్రభు అవకాశం ఇచ్చాడు. వాటి విషయంలో మనం నిర్లక్ష్యం కలిగి ఉండకూడదు. ఇందాక పెద్దలు చెప్తుంది అదే.
ఆత్మీయంగా ఫలించాలి, ఫలభరితమైన స్థితి మనలో ఉండాలి. అదే మాదిరి. మాదిరి లేని విశ్వాసము, మాదిరి లేని బోధ, మాదిరి లేని స్థితి అది ప్రభు దృష్టిలో ఎనదగినది కాదు. జ్ఞాపకం చేయబడతాం. దైవ గ్రంథంలో శారా ఉంది, రూతు ఉంది, ఎస్తేరు ఉంది, క్రొత్త నిబంధనలో ప్రిస్కిల్లా ఉంది, లేయా రాహేలులు ఉన్నారు. వీళ్ళందరిని గురించి ఆత్మదేవుడు చెప్పిన కార్యాలు ఉన్నవి. కానీ యెజబేలు గురించి ఎందుకు ప్రస్తావన చేయబడింది? మనం యెజబేలు జీవిత విధానంలో ఒక కోణంలో కొన్ని మాటలు ఉదయం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. తిరిగి రాత్రి మరికొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. దైవ గ్రంథములో నుండి మొదటి రాజుల గ్రంథం 3వ వచనం చదువుకుందాం. తరువాత 8, 9 వచనాలు చదువుకుందాం. అందుకు నాబోతు, నా పితరుల స్వాస్థ్యమును నీకిచ్చుటకు నాకు ఎంత మాత్రమును వల్లపడదని చెప్పగా 8, 9 వచనాలు. ఆహాబు పేరట తాకీదు వ్రాయించి అతని ముద్రతో ముద్రించి ఆ తాకీదును నాబోతు నివాసము చేయుచున్న పట్టణపు పెద్దలకును సామంతులకును పంపెను. వాక్య ధ్యానంలో ప్రియమైనటువంటి వారిలారా, కుటుంబ వ్యవస్థలో, కుటుంబ జీవిత విధానంలో భార్యాభర్తలకు దేవుడు ఒక స్థానం ఇచ్చాడు, వారికి సంతతిని ఇచ్చాడు. ఆహాబు యెజబేలులు కూడా భార్యాభర్తలే, వారికి కూడా దేవుడు 3 సంతానమునిచ్చాడు. అధికారము కలిగినటువంటి ఒక స్థానాన్ని దేవుడు ఉంచాడు. తన పేరు పెట్టబడిన, తన ప్రజలనబడిన ఇశ్రాయేలీయులను పరిపాలించుటకు రాజుగా దేవుడు ఏర్పరచుకున్న రాజైన ఆహాబు. ఆహాబు ఇశ్రాయేలీయుడు, ఆహాబు భార్య అన్యురాలు. ఆలోచన చేద్దాం. ఆత్మదేవుడు తెలియపరిచాడు. మనం ఉదయకాలం చదివాం. తాను జరిగించిన పాపపు క్రియలను అనుసరించి అవి చాలదన్నట్టుగా అస్తారోతు యాజకుడు ఎత్బయలు అనబడినటువంటి సీదోనీల తెగకు రాజైన ఆ ఎత్బయలు కుమార్తెను వివాహం చేసుకున్నటువంటి ఆహాబు. ఇశ్రాయేలీయులలో రాకుమార్తెలైన వారు లేరా? ఆమెను వివాహం చేసుకొనుట ద్వారా ఆమెలో కలిగినటువంటి స్వభావమును బట్టి నాబోతు నీకియ్య వల్లపడదని చెప్పిన ద్రాక్ష తోటను నేను నీకిప్పించెదను. అధికారము కలిగినటువంటి ఆహాబుకు మోషే ద్వారా ఇశ్రాయేలుకు దేవుడు అప్పగించిన ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి విలువలను ఎరిగిన వారు, శాసన సంబంధమైన కట్టడలతో కూడిన ఒక నిబంధన ఉంది. దాన్ని ఇశ్రాయేలులు అతిక్రమించకూడదు. అది ఎరిగిన నాబోతు ఎంత మాత్రము నీకు ఇవ్వవల్లపడదు. అధికార దుర్వినియోగము చేయగలిగిన ఆహాబు కూడా మౌనముగా ముఖము చిన్నబుచ్చుకున్నవాడైనటువంటి ఆహాబు. ఆ భార్య యెజబేలు ఇప్పుడు ఆ ద్రాక్ష తోట నేను నీకు ఇప్పించదను. ఇప్పుడు ఇప్పించాలా లేదా? ద్రాక్ష తోట ఇప్పించాలి. ఎట్లా? ఆమె ఏం చేసింది? 8వ వచనం చదివాం. ఆహాబు పేరిట ఒక తాకీదు ఆమె వ్రాయించింది. లేఖికులు ఉన్నారు రాజ్య పరిపాలనలో. ఎబ్బేజు పట్టణం అని దైవ గ్రంథములో చదువుతాం. ఎబ్బేజు పేరుతో ఒక పట్టణం ఉంది. ఆ ఎబ్బేజు పట్టణములో కొన్ని తెగల వారు ఉన్నారు. వాళ్ళందరూ కూడా వ్రాతగాండ్లు, లేఖనములను వ్రాసేటటువంటి వారు. ధర్మశాస్త్ర సంబంధమైన ఆ లేఖన ప్రతులను తిరిగి మరలా వ్రాసేటటువంటి లేఖికులు, వ్రాతగాండ్లు కలిగిన పట్టణం ఎబ్బేజు పట్టణం. అట్లాగే ఇక్కడ రాజ్యములో రాజ్యాధికారమును బట్టి రాజు తాను చేయదలుచుకున్న కార్యమును వ్రాతపూర్వకముగా శాసన సంబంధంగా వ్రాయడానికి తాకీదులు వ్రాసే వ్రాతగాండ్లను వారిని పిలిపించి తాకీదు వ్రాయించింది. అది ఎవరి పేరుతో? ఆహాబు పేరుతో. ద్రాక్ష తోట ఇప్పిస్తానని చెప్పింది ఎవరు? యెజబేలు. ఇప్పుడు ఎవరికి ఇప్పించాలి ద్రాక్ష తోట? ఆహాబునకు. ఆహాబు భార్య ఎవరు? యెజబేలు. ఆహాబు పేరుతో రాయించింది. షోమ్రోను రాజధానిగా ఇశ్రాయేలు 10 గోత్రములను పరిపాలించే రాజైనటువంటి ఆహాబు రాయునదేమనగా,
వ్రాయించిన తరువాత ఆ వ్రాత అధికారపూర్వకంగా చలామణి కావాలి అంటే రాజముద్రిక ముద్రించబడాలి. రాజైనటువంటి తన భర్త అయిన ఆహబు అతని ముద్రతో ముద్రించి అని అక్కడ చదివాము. ఇప్పుడు అతని ముద్రతో ముద్రించి ఆహబు పేరిట వ్రాయించింది. ఆహబు కుడి చేతి ఉంగరపు వేలుకున్న రాజముద్రిక ద్వారా అతని అనబడిన ఆహబు రాజముద్రతో ముద్రించి ఆ వ్రాయబడినటువంటి తాకీదును నాబోతు నివాసము చేయుచున్న పట్టణపు పెద్దలకు సామంతులున్న స్థలానికి పంపింది. ఇప్పుడు తాకీదు వ్రాసేటప్పుడు ఆహబు అడగాలా లేదా? పరిపాలకుడు రాజు కాదా? ఇసుక రేణువులలో విస్తరించబడిన వారు ఉన్నారు, వారు ప్రజలే. ఈ తాకీదులో వ్రాసిన సారాంశం ఏమిటి? అడగాల్సిన అవసరం ఉందా లేదా? ఆహబు అడగలేదే. ఈ ముద్రిక ఎందుకు ముద్రించగలుగుతున్నావు? అడగలేదే. ఒకసారి ఒక విషయము వ్రాయించి అది శాసనముగా రాజముద్రిక ముద్రించిన తరువాత దాన్ని మార్చే అధికారము రాజుకు కూడా లేదు. ఈ దైవ గ్రంథానికి పాత నిబంధన రాజుల కాలానికి సంబంధించినటువంటి కొన్ని విషయాలను, వారి వారి లోపములను, వారి వారి అధిగమించిన స్థితిని, వారి పట్ల దేవుడు చేసిన కార్యములను, దేవుని తీర్పులను గూర్చి ఈ బైబిల్ గ్రంథానికి సంబంధించిన పండితులు కొన్ని వ్యాఖ్యాన గ్రంథాలు వ్రాశారు. అవి మనం చదువుతూ ఉన్నప్పుడు దేవుడు ఎంత న్యాయ నిపుణుడు, ఎంత ప్రేమ కలిగిన వాడు, దేవునిలో ఇంత సహనముందా, మనము కొంతైనా కలిగి ఉన్నామా అటువంటి ఆలోచన. యెజ్రెయేలు పట్టణానికి పంపింది షోమ్రోను నుంచి. వ్రాయబడినది ఎక్కడ? షోమ్రోనులో. వ్రాసిందెవరు? వ్రాతగాళ్ళు. వ్రాయించినదెవరు? యెజబెల్. ఎవరి పేరుతో వ్రాయించింది? ఆహబు పేరుతో. దాని ముద్రిక ఎవరు ముద్రించింది? ఆహబు రాజముద్రికే. యెజ్రెయేలు పట్టణములకు పంపించింది. అక్కడ సామంత రాజులు ఉన్నారు, పరిపాలన సంబంధమైన అధికారులు ఉన్నారు. అక్కడికి పంపించిన తర్వాత ఆమె చెప్పింది ఏమిటి? అందులో ఏముంది? 9వ వచనం చదవండి. ఆ తాకీదులో వ్రాయించినదేమనగా, ఉపవాస దినము జరుగువలనని మీరు చాటించి నాబోతును జనుల ఎదుట నిలువబెట్టి. ముందుగా వీరికి సమాచారం తెలియచేయబడింది. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ దాన్ని చదివించుకొని ఆమోదకరమైనటువంటి స్థితిని కలిగి ఉంది. ఇది రాజు అధికారం కనుక ఒక దినమును ఉపవాసం ఉన్నదని మీరు చాటించండి. ఆ దినము సమీపించగా ఆ దినమున యెజ్రెయేలు పట్టణస్థుడు, నా పిత్రార్జిత స్వాస్థ్యమని చెప్పిన ద్రాక్ష తోట కలిగిన నాబోతును కూడా చేరి వచ్చిన వారందరి మధ్య నిలువబెట్టండి. అతని పిలిపించిన కారణం ఏమిటో, ఉపవాస దినము ఎందుకు ప్రకటించబడిందో, అధికారపూర్వకమైన సామంత అధికారులందరూ కూడా ఈ విషయమును ఏమి చాటించాలో, ఏది ప్రకటించాలో ముందుగా యెజబెలు వారితో తెలియపరిచిన విధానం ఉంది. వారందరి ఎదుట నాబోతు నిలువబెట్టబడిన తర్వాత ఆమె వ్రాయించిన మాట ఏం చెప్పింది? అక్కడ వారికి వేరుగా చెప్పింది, తాకీదులో వ్రాయలేదు. కానీ నీవు అనబడినటువంటి ఈ నాబోతు దేవునిని రాజును దూషించినాడని అతని మీద సాక్ష్యము చెప్పడానికి ఒకరి సాక్ష్యము చెల్లదు. ఆ సాక్ష్యానికి బలం లేదు. 2-3 సాక్ష్యం చెప్పాలి. ఒంగోలులో ఆ తూర్పుపాలెం కమ్మపాలెం దగ్గర దేవదానం అని ఒక అతను ఉండేవాడు, దారా దేవదానం అని. ఈ పోలీసు డిపార్ట్మెంట్ వాళ్ళు అతన్ని సాక్ష్యం చెప్పడానికి ఏర్పరచుకుంటారు. వాడికి దారి ఖర్చులు ఇంతని ఇస్తారు. అసలు ఎట్లా చెబుతాడు అని అంటే, ఆమెను జుట్టు పట్టుకొని లాగి కొడుతూ ఉంటే నేను కల్లారా చూశానయ్యా, నేను ఆ దారిని వెళ్తున్నాను. అప్పుడు అరే రే ఆడ మనిషి కదా, అయ్యా ఎందుకు కొడుతున్నావు అని వెళ్ళా, నన్ను నెట్టేశాడండి అని చెప్తాడు. ఉట్టిదే ఇది తెలియదు. ఆ లాయర్లు పోలీసు వాళ్ళు ఏం చెప్తారో అంతగా దానిలో ప్రవీణుడైపోయాడు. అబద్ధ సాక్ష్యాల ద్వారా కొంతమందికి అన్యాయం జరిగింది. కోర్టుకు కావలసిందేమిటి? సాక్ష్యమే. ఇరుపక్షాల వాదోపవాదనలు, సాక్ష్యాలను పరిశీలించిన మీదట ఇదిగో ఈ సెక్షన్ను బట్టి తీర్పు చెప్పడం జరిగిందని చెబుతారు. కొంతకాలం తరువాత ప్రభు తనను పరిశోధించటం మొదలుపెట్టాడు. నేను ఆ మార్గాన వెళ్ళి వచ్చేటప్పుడు ఒక దినాన్ని కలిసి అన్నాడు,
నా జీవితం అంతా వృధా అయిపోయింది. డబ్బులు సంపాదించాను, పిల్లలు సంపాదిస్తున్నారే, కానీ సిల్లి చంచిలో వేసిన బ్రతుకైంది నా బ్రతుకు. నేను నా పద్ధతులు మార్చుకోవాలనుకుంటున్నాను అన్నాడు. దారాప్రసాద్ అన్న దగ్గరికి తీసుకెళ్ళి, అన్న ఇతని గురించి మీరు ఎక్కువగా ప్రార్థించండి. నేను సేవకు వచ్చిన తొలి దినాలు లేదు, ఇతనిలో కొంచెం మార్పు, పశ్చాత్తాపము కనబడుతూ ఉందని. ఒక 6 మాసాల తర్వాత రక్షణ తీర్మానం చేశాడు. ఎంతగా మార్చబడ్డాడు అంటే, దేవదానములో ఇంత సహనమా, దేవదానములో ఇంత విధేయత, మౌనముగా ఉంచాడు. తను రావడమేమో, ఆరాధన చేయడమేమో, తన ఇంటికి వెళ్ళడమేమో. అనారోగ్యం కలిగింది అన్నప్పుడు మేము కొంతమంది చూడడానికి వెళ్ళినప్పుడు తాను ఏడుస్తూ చెప్పిన మాట అప్పుడప్పుడు నాకు జ్ఞాపకానికి వస్తుంది. ఇజ్రాయేల్ గారు, నేను మరణించిన నా మరణము ప్రభు దృష్టికి విలువ కలిగింది అన్నాడు. నా మరణ దినములు సమీపంగా ఉన్నాయి, నేను ప్రభువునందు మృతి పొందేవాడిని అయ్యా. ఇప్పుడు ఆ దేవదానం ఎప్పుడో చనిపోయాడు. ప్రభువుకి ఇష్టమైన దేవదానాన్ని నేను మరణిస్తాను తెలుసు. నా శరీరము సహకరించటం లేదు, వైద్యానికి కూడా నా శరీరము అనుకూలపరచడం లేదు. పిల్లలు చాలా డబ్బు ఖర్చు పెట్టారు, నేను వద్దని చెప్పాను. నా మరణ దినమున నా సాక్ష్యాన్ని మీరు పంచుకొనండి, నన్ను గూర్చిన సాక్ష్యాన్ని అనేకులతో చెప్పండి, అదే చాలు అన్నాడు. ఆ మాట మాట్లాడిన 3వ దినమున మరణించాడని తెలిసింది. మరలా ఆ విషయాలు అప్పుడప్పుడు జ్ఞాపకం చేసుకున్నప్పుడు ప్రభు కార్యములు ఇంత గంభీరములా, ఇంత ప్రేమ కనికరకరు కలిగినటువంటి అట్టి ప్రభువునా మనము సేవిస్తున్నాము. మనం ఎంత ధన్యులమో. కఠినమైన జీవితము కలిగి కొన్ని కుటుంబాలకు అన్యాయపు స్థితిని కలిగించేటటువంటి నామకార్థ జీవితము కలిగిన దేవదానాన్ని ప్రభు ఎట్లా ఉపయోగించాడు, సాక్షార్థమైన స్థితిలో నిలువ పెట్టుకున్నాడు. ఇక్కడ కూడా యెజబేలు చెప్పింది, 2 సాక్షులు కావాలి. ఆ సాక్షులు చెప్పేవాళ్ళు ఎట్లాంటి వాళ్ళు? దుర్మార్గములైన 2 మనుషులని. మంచోళ్ళు చెప్తారా? అంటే ఇప్పుడు ఎట్లాంటి స్వభావం ఉంది యెజబేలుకు? ఉదయం చెప్పుకున్నాము, పురుష స్వభావము కలిగిన స్త్రీ, మంచిదే. కానీ ఈ స్వభావం ఏమందాం? దుర్మార్గులైన 2 మనుషులను మీరు సిద్ధపరచండి, సాక్ష్యము సిద్ధంగా ఉండాలి. యెజ్రెయేలు పట్టణములో సామంతరాజులు, అధికారులు ఉన్నారు. నాబోతు అనబడిన ఈ వ్యక్తి మనలను పరిపాలించేటటువంటి రాజైన ఆహబు పరిపాలనలో చేర్చబడిన వ్యక్తి ఇతని. అట్టి మన రాజును, మన దేవాతి దేవుని ఇతడు దూషించినవాడు. నిజమే, మేము విన్నామని 2 సాక్ష్యం చెప్పాలి. మేము వింటిమే సాక్ష్యం చెప్పాలి. ఈ దుర్మార్గపు తలంపులు కలిగినటువంటి 2 మనుషులు సాక్ష్యం చెప్పడానికి సిద్ధపరచబడి ఉండాలి. ఇట్టి వారిని గురించి దైవ గ్రంథములో 2-3 సందర్భాల్లో చెప్పబడిన మాట అంటారు, పనికి మాలిన మనుషులు వీళ్ళు అని. మరొక సందర్భములో పోకిరీ తత్వము కలిగిన వారు అని దైవ గ్రంథం చెబుతుంది. దుర్మార్గపు తలంపులు అంటే ఎదుటివారికి కీడుకరమైన స్థితిని కలిగిన వారు అని దైవ గ్రంథం తెలియచేస్తూ ఉంది. ఇది ఎట్లాంటి వాళ్ళు వీరు? ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము 13వ అధ్యాయము 13వ వచనం. 13:13లో అక్కడ ఒక తరహాకు చెందినటువంటి వ్యక్తులు కనబడుతున్నారు. 13:13లో 13:13లో పనికి మాలిన కొందరు మనుషులు నీ మధ్య లేచి, చాలిక రండి. వీళ్ళు ఇతర దేవతలను పూజించుట కొరకై పురికొల్పేటటువంటి వ్యక్తులని అక్కడ ఉంది. వీళ్ళు ఎట్లాంటి వాళ్ళంటే పనికి మాలిన మనుషులంటే ఏ పనికి ఉపయోగపడని, అంతేనా? ఏ పనికి ఉపయోగపడిన వారు పనికి మాలిన మనుషులని ఇక్కడ చెప్పబడింది. అదే క్రమంలో ప్రియమైనటువంటి వారులారా మరొక సందర్భంలో చెప్పబడిన మాట ఉంది. రండి, న్యాయాధిపతుల గ్రంథం 19వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథము 19వ అధ్యాయము. న్యాయాధిపతుల గ్రంథము 19వ అధ్యాయము 22వ వచనం అనుకుంటా, చూడండి.
వారు సంతోషిస్తూ ఉండగా పోకిరీలు, చాలండి, ఎట్లాంటి వాళ్ళంట వీళ్ళు? పోకిరీలు అంటే ఈ పదానికి కూడా మరొక అర్థవంతమైన స్థితి ఉంది, గమనించండి. పనికి మాలిన పోకిరీలు అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం. పోకిరీలు అంటే ఎదుటివారు సంతోషిస్తూ ఉండగా ఆ ఊరిలో కొందరు పోకిరీలు ఆ ఇల్లు చుట్టుకొని ఆ ఇంటి మీదికి దండెత్తి వచ్చినటువంటి వారు. అది వేరే సందర్భం ఉంది అక్కడ. అయితే దుర్మార్గులు, పనికి మాలిన వారు, పోకిరీ తత్వము కలిగిన వారు, ప్రియమైనటువంటి వాళ్ళ జ్ఞాపకం చేయబడుతున్నాము. ఇటువంటి వారు నాబోతు మీద అబద్ధం సాక్ష్యము చెప్పడానికి సిద్ధపరచమని యెజబెలు ఆదేశించగా, ఇప్పుడు రాని మాట ఎవరైనా కాదంటారా? రాజు భర్త అయినప్పుడు ఆయన భార్య అయినటువంటి ఈమె రాణి అయి ఉండగా అంతో ఇంతో అధికారము లేదా? అధికారము కలిగినటువంటి స్థితి. తాకీదు వ్రాయించింది, రాజముద్రిక ముద్రించబడింది, యెజ్రెయేలు పట్టణానికి పంపబడింది. పంపబడిన తరువాత సాక్ష్యం చెప్పడానికి ఇద్దరు మనుషులు కూడా సిద్ధపరచబడ్డారు. ఆ క్రమంలోనే ప్రియమైనటువంటి వారలారా, అక్కడ దానిలో వ్రాయబడినటువంటి విషయం ఏమిటి? నాబోతు దేవునిని, రాజును దూషించితివని అతని మీద సాక్ష్యము చెప్పుటకు మనుషులు తీర్పు అయిన మీద అతన్ని బయటికి తీసుకొని పోయి రాళ్లతో సావగొట్టుడి. అయితే దేవుడు ముందుగా ఇశ్రాయేళ్ల పట్ల ఒక నిర్దిష్టమైనటువంటి ధర్మశాస్త్ర సంబంధమైన శాసనములు ఉంచాడు, ఒక కట్టడలు. దేవుని, రాజును దూషించితివని అబద్ధ సాక్ష్యము చెప్పడానికి ఇద్దరు మనుషులు ఉన్నారు. నేరారోపణ చేయబడింది. ఆరోపించబడినటువంటి నేరము విచారించాలి. విచారించిన పిదప నేరము రుజువు చేయబడినట్లయితే శిక్ష అనుభవించక తప్పదు. ఆ క్రమములో ప్రియమైన వారులారా, రాజును దేవుని దూషించాడు అని చెప్పబడింది. అక్కడ దేవుని దూషించేవారు ఎట్లాంటి వారంట? వారి శిక్ష ఎట్లాంటిది? లేవియా కాండము 24వ అధ్యాయము 16వ వచనం చదువుతాం. లేవియా కాండము 24వ అధ్యాయము 16వ వచనం. 24:16లో చూద్దాం అక్కడ ఏం చెప్పబడింది. 24:16వ వచనం. యెహోవా నామమును దూషించువాడు మరణ శిక్ష. ఆ తర్వాత అక్కడ ఉంది జడ్జిమెంట్ కూడా. సర్వ సమాజము రాళ్లతో అట్టివానిని. దేవుడు ముందుగా నిర్ణయించినటువంటి నిర్దిష్టమైన శాసన సంబంధమైన, నిబంధన సంబంధమైన కట్టడలు తన ప్రజల పట్ల. యెహోవా నామమును, దేవుని నామమును దూషించేవాడు ఎవరైనాను కూడా, రాజు కావచ్చు, మంత్రి కావచ్చు, అధికారి కావచ్చు, సామాన్యుడు కావచ్చు, ధనవంతుడు కావచ్చు, ఆ రాజ్య పరిధిలో ఉన్నవారు ఎవరైనా యెహోవా నామమును దూషించినట్లయితే మరణశిక్ష ఉంది. ఆ మరణం ఎట్లాంటిది? ఊరు వెలుపటకు తీసుకొని వెళ్ళి రాళ్లతో కొట్టి, అదేమిటి, రాళ్లతో కొట్టి 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 చంపాలి. అంతేకా ఇక్కడ దేవుని గురించి చెప్పబడింది. దేవుని నామమును దూషించిన వారికి కలిగిన పనిష్మెంట్. దానికి ముందు మరొకటి ఉంది. అధికారులు ఉన్నారు కదా, వారి విషయం ఏం చెప్పబడింది అక్కడ? నిర్గమాకాండము 22వ అధ్యాయం. నిర్గమాకాండం 22వ అధ్యాయం 28వ వచనం చదువుకుందాం. నిర్గమాకాండం 22వ అధ్యాయము 28వ వచనం చదువుతారా? నీవు న్యాయాధిపతిని నిందింపకూడదు, నీ ప్రజలలోని అధికారిని శపించకూడదు. ఇప్పుడు ఏం జరిగింది ఇక్కడ? తాకీదులో రాసిందేమిటి? నువ్వు రాజును, దేవుని, బాగా గమనించండి, దేవుని దూషించావు, రాజును దూషించావు. కానీ దేవుని నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక తన ప్రజల క్షేమము కొరకు ప్రభువు ఏమి నిర్ణయించాడు? ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ఒక నిబంధనతో కూడిన ఒక కట్టడి. దేవుని నామమును ప్రజలు దూషించకూడదు. తర్వాత ఏముంది అక్కడ? పరిపాలించి న్యాయము తీర్చే న్యాయాధిపతిని నీవు నిందించకూడదు, ప్రజల పట్ల అధికారము కలిగిన అధికారిని నీవు శపించకూడదు. ఎరిగిన యెజబెలు, ఎరిగిన వాడే మౌనముగానున్నటువంటి ఆహాబు రాజు నిర్దోషి నిరపరాధి అయినటువంటి నాబోతును యెజ్రెయేలు పట్టణము ఊరు వెలుపట నిలువబెట్టి ఇతడు చేసినటువంటి నేరమును సాక్ష్యాధారాలు బలపరచుట ద్వారా రాళ్లతో కొట్టి ఊరు వెలుపట మీరు వారిని చంపండి అని చెప్పినటువంటి
ఈ స్థితిని మనము వాక్యము ద్వారా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అట్లయితే ప్రియమైన వారులారా, సర్వంతర్యామి, సర్వోన్నతుడు, ఆత్మరూపి మన మధ్య సంచారము చేస్తున్నటువంటి ప్రభు ఎరిగినవాడు కాదా? 1 సెకండ్ ఆలోచన చేద్దాం. ఇది అన్యాయమని అందరికీ తెలుసు మనకి. కానీ రాజు అధికారమును వ్యతిరేకించి ధిక్కరించి మాట్లాడగలిగిన వారేరి? నాబోతు నేరస్తుడు కాదు. నాబోతుపై మీరు చేసిన నేరారోపణ అది న్యాయవంతమైనది కాదని చెప్పగలరా ఎవరైనా? సామంతులు చెప్పలేరు, అధికారులు చెప్పలేరు, న్యాయాధిపతులు చెప్పలేరు. చెప్పగలిగినది దేవుడు ఒక్కడే. ఆయన ప్రధాన న్యాయమూర్తి. ప్రభు మాత్రమే చేయగలడు న్యాయాన్ని. ఆయన న్యాయమూర్తిగా, న్యాయాధిపతిగా నాబోతు పట్ల కార్యము జరిగించేవాడు దేవుడే. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, ఊరు వెలుపట నాబోతును నిలువ పెట్టాలి. నిలువ పెట్టబడినటువంటి నాబోతు రాతి దెబ్బల ద్వారా కొట్టబడాలి. పట్టణపు పెద్దలు, పట్టణమందు నివసించు సామంతులను యెజబేలు తమకు పంపినటువంటి తాకీదు ప్రకారముగా జరిగించిరి. ఎట్లా జరిగించారు? 13-14 వచనాల్లో వ్రాయబడినటువంటి మాటలు ఉన్నవి అక్కడ. అప్పుడు దుర్మార్గులైన 2 మనుషులు సమాజంలో ప్రవేశించి అతని ఎదుట కూర్చుండి నాబోతు దేవునిని రాజును దూషించినని జనుల సమక్షమున నాబోతు మీద సాక్ష్యము పలుకగా. ఇప్పుడు ఏం చేస్తారు? ఇక నాబోతును బయటికి తీసుకొని పోయి రాళ్లతో చావకొట్టిరి. ఇప్పుడు నాబోతు మరణించాడు రాతి దెబ్బల ద్వారా. ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి శిక్ష ఇది. మోషే మనకిచ్చిన ధర్మశాస్త్రమును బట్టి అని చదువుతాం మనం. క్రొత్త నిబంధనలో మరొక సందర్భము కూడా ఉంది. యోహాను సువార్త 8వ అధ్యాయములో పాపాత్మురాలైనటువంటి స్త్రీ రాళ్లతో కొట్టాలని అందరూ చుట్టూ చేరారు. చిన్నవారేమి పెద్దవారేమి. యేసు ప్రభు నేల మీద తన చేతి వేలుతో ఏదో వ్రాస్తూ ఉండగా 2 మార్లు అక్కడ తల ఎత్తి చూశాడంతే. మీలో ఏ పాపము లేనివాడు మొదట రాయి వేయమన్నాడు. ఇప్పుడు ఎవరు వెయ్యాలి రాయి? అసూయ పాపము కాదా? కాదా? మన దృష్టిలో పాపము లేదా? మన మనసులో పాపపు తలంపులు ఉంటే తల్లి గర్భమునందు నేను పాపములో జన్మించిన వాడను అని దావీదు చెబుతున్నాడు. దావీదు ఒప్పుకున్నాడు. హిస్సోపుతో నన్ను కడుగు, హిమము కంటే తెల్లగా ఉంచు. పశ్చాత్తాపం. ఎవడైనా రాయి వేస్తాడా? ఎవరు వేయరు. వారి మనసులో గద్దింపు కలుగగా ఆ స్థలమును విడిచి అందరూ వెళ్ళిపోయారు. లేకపోతే రాతి దెబ్బల ద్వారా మరణించవలసినటువంటి పాపాత్మురాలు, వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ. అదే క్రొత్త నిబంధనలో అపోస్తుల కార్యగ్రంథములో ఉంది. దేవునికి ఇష్టడైనటువంటి స్టెఫను మరణం, రాతి దెబ్బల ద్వారా కొట్టి చంపబడినటువంటి స్టెఫన్ అక్కడ ఉన్నాడు. అపోస్తుల కార్యముల గ్రంథం 6వ అధ్యాయం 11వ వచనములో కూడా స్టెఫను మీద కూడా ఇదే నేరారోపణ చేశారు. ఇతడు మోషే మీదను దేవుని మీదను అన్నారు. అక్కడ ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి స్థితి చెప్పబడింది. ఇది కూడా ధర్మశాస్త్ర సంబంధమైన శిక్షే. అక్కడ ఏం చెప్పబడింది? అపోస్తుల కార్యముల గ్రంథం 6వ అధ్యాయములో అయితే స్టెఫను ఇచ్చిన మంచి సాక్ష్యం ఉంది అక్కడ. ఇక్కడైతే నాబోతును గూర్చినటువంటి అట్టి సాక్ష్యము చెప్పబడలేదు. నేరారోపణతో కూడిన సాక్ష్యమే అక్కడ స్థిరపరచబడింది. 6వ అధ్యాయములో ప్రియమైనటువంటి వారులారా జ్ఞాపకం చేయబడుతున్నాం, గమనించండి. 6వ అధ్యాయములో ఈ స్టెఫను హతసాక్షి అయినటువంటి స్థితి, కొట్టబడి చంపబడినటువంటి స్థితి చెప్పబడింది. ఆ సందర్భము చెప్పబడినప్పుడు వాళ్ళు చెప్పిన మాట ఏమిటంటే 6వ అధ్యాయము 11వ వచనం చూడండి. అక్కడ 6:11లో అప్పుడు వారు అన్నారు. ఎవరు వారు? గమనించండి. అప్పుడు వారు, ఆ పై భాగములో కొందరు వ్రాయబడిన వారు ఉన్నారు. వ్రాయబడిన వారు కొందరు ఉన్నారు అక్కడ. వారందరూ కూడా ఇక్కడ స్టెఫను గురించి చెప్పిన విషయం అక్కడ వీడు మోషే మీదను దేవుని మీదను దూషణ వాక్యములు పలుకగా మేము వింటిమని చెప్పుటకు మనుషులను స్టెఫను విషయములో కూడా అబద్ధ సాక్షులను ఏర్పరచుకున్నారు. బాగా గమనించారు. అబద్ధ సాక్షులను ఏర్పరచుకున్న వారై ఉన్నారు.
గమనించండి, జ్ఞాపకం చేసుకునే వారిగా ఉందాం. ఆసియా నుండి, కిలికియా నుండి, కురేనీయుల సమాజంలో నుండి, తెబెర్తీనులు అనబడిన ఆ స్థలముల నుంచి కొంతమంది వచ్చారు, తెగలవారు. స్టెఫనుతో వాదోపవాదాలు తర్కించారు. ఏమి చేయలేని స్థితిలో ఇటువంటి వాడు ఉండకూడదన్న ఆలోచనతో మోషే మీదను దేవుని మీదను విరోధకరముగా మాట్లాడాడు. ఇదిగో వీరు సాక్షులు అన్నారు. ఇప్పుడు స్టెఫన్ ఏం చేశారు? ఊరు వెలుపటుకు తీసుకుని వెళ్ళారు. బాగా గమనించండి, ఈ చోటును పాడు చేసి మోషే మనకిచ్చిన ఆచారమును మార్చుదని వీడు చెప్పగా మేము విన్నాము. కాబట్టి ఇతని రాతి దెబ్బలతో కొట్టాలి, రాతి దెబ్బల ద్వారా మరణించాలి. వారందరి ఎదుట స్టెఫను నిలువబెట్టబడి ఉండగా ఒక అద్భుతమైనటువంటి దృశ్యం ఉంది అక్కడ. మోషే ముఖము చూస్తేనంట దేవదూత ముఖము వలె భీతి కనిపించలేదు, ప్రాణభయం కనిపించలేదు. అతని ముఖములో తేజస్సు, ఒక నిండుదనం దేవదూత ముఖము వలె వారికి కనపడింది. దావీదు విషయంలో కూడా గమనించండి, ఫిలిష్తీయులు అన్నారు, నీవు దేవుని దూత వలె మాకు కనబడుతున్నావు, కాబట్టి తిరిగి నీవు ఆ స్థలానికి వెళ్ళిపో, మాతో పాటు యుద్ధానికి రావద్దన్నారు. ఈ రాత్రి వేళ ప్రియమైనటువంటి వాళ్ళారా, మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. గమనించండి, నిర్దోషుల చర్యలు దేవుని సముఖములో ఉన్నవి. మనం నమ్మేవారిగా ఉండాలి. నిర్దోషుల చర్యలు ఎక్కడున్నవి? నిర్దోషుల చర్యలు దేవుని సముఖములో ఉన్నవి. చదవండి, కీర్తన గ్రంథం 37వ అధ్యాయము 18వ వచనం చదువుదాం. నిర్దోషులు అనబడిన వారు నా ఎదుట ఉన్నారు, వారి భూమి మీద ఉండగా వారి చర్యలు నా సముఖములో ఉన్నవి అన్నాడు. ఇంతకంటే ధన్యత కావాలి? నిర్దోషుల చర్యలు, వారి స్వాస్థ్యము నా వద్ద ఉంది అన్నాడు. చదివేవారిగా ఉందాం. గమనించండి, కీర్తనల గ్రంథము 37వ కీర్తన 18వ వచనం చదువుదాం. చదవండి. నిర్దోషుల చర్యలను యెహోవా, మీకు అంతకంటే ఏం కావాలి? ఆయన నిర్దోషి, నిష్కలంకుడు, నిరపరాధి, పాపము లేనివాడు, పాపము చేయనివాడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. అట్టి ప్రభువునందు విశ్వసించి విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నవారు ఎట్లాంటి వారు? నిర్దోషులు కాదా? మనం తిరిగి మరలా పాపము చేయగలమా? అబద్ధం చెప్పగలమా? అసూయ పడగలమా? నిర్దోషుల చర్యలన్నీ యెహోవా గుర్తించుచున్నాడు అంతే. నీ చర్యలన్నీ కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు, దేవుడు గుర్తించి ఉన్నాడు. అట్టి వారి స్వాస్థ్యం ఉందే, అది సదాకాలము. నిర్దోషి అయిన నాబోతు చర్యలను గుర్తించిన దేవుడు తరము వెంబడి తరము తనకు సంక్రమించిన పిత్రార్జితమనబడినటువంటి స్వాస్థ్యము సదాకాలము నిలుచును అంతే. ఆ స్వాస్థ్యము సదాకాలము నిలిచేది అని దేవుని లేఖనము తెలియచేస్తూ ఉంది. ఊరు వెలుపట, యెజ్రెయేలు పట్టణపు గవిని వెలుపట నిర్దోషి అయిన నాబోతును నిలువబెట్టగా సాక్ష్యము రుజువు చేయబడి, నేరారోపణ రుజువై శిక్ష అమలుపరచబడవలసి ఉండగా ఒక్కొక్కరు ఒక్కొక్క రాతి దెబ్బలు, రాళ్ళు విసురుతూ ఉండగా, తన శరీరమునకు రాతి దెబ్బలు తగులుతూ ఉండగా, నిలవబడలేని స్థితిలో, నిస్సహాయకరమైన స్థితిలో తన శరీరములో ఉన్న శక్తి సన్నగిల్లగా నేల ఉరిగి రాతి దెబ్బల ద్వారా తన నిర్దోష రక్తమును చిందించి మరణించి మరణానికి అప్పగింపబడినటువంటి అన్యాయపు తీరు ద్వారా మరణించిన నిర్దోషి అయినటువంటి నాబోతు. అట్లయితే నాబోతు మరణించాడని తెలిసిన తరువాత షోమ్రోనులో ఉన్నటువంటి రాజనగరునకు వర్తమానము పంపించారు యెజ్రెయేలు పట్టణపు అధికారులు. రాతి దెబ్బల ద్వారా మరణమాయనని యెజబేలుకు వర్తమానము పంపగా, నాబోతు ఇప్పుడు సజీవుడు కాడు. యెజబేలు విన్నది, భర్త దగ్గరకు వచ్చింది, భర్త ముఖం చూసింది. ఇంత అధికారం కలిగి ఉండి కూడా ఆ ద్రాక్ష తోట సంపాదించుకోలేకపోయావు, నువ్వు రాజువా అన్నట్టుగా. ఇప్పుడు ఏం చెబుతుంది? నాబోతు క్రయమునకు నీకు ఇయ్యవల్లకపోయిన అతని ద్రాక్ష తోటను స్వాధీనపరచుకొనుమని ఆహాబుతో చెప్పాను. చదవండి ఆ మాట. 22వ అధ్యాయములో 21వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం.
16వ వచనం 15:16లో ఉంది. నాబోతు ద్రాక్ష తోట నీవు వెళ్ళి స్వాధీనపరచుకో. యెజ్రెయేలు పట్టణములో రాజనగరును ఆనుకొని ఉన్న నాబోతు ద్రాక్ష తోట, నా పిత్రార్జిత స్వాస్థ్యము నీకియ్య వల్లపడదని చెప్పిన ద్రాక్ష తోట, నాబోతు మరణించాడు, అతని పక్షమున ఎవరు లేరు, వెళ్ళి స్వాధీనపరచుకో. భార్య ముందు భర్తతో చెప్పిన మాట ఉంది, నీవు భోజనము చేసి నీ మనస్సున సంతోషముగా ఉండు. ఇది ఏ సంతోషము? మీకు ఒక మాట చెప్తా వినండి, గమనించేవారిగా ఉందా? ముగిస్తాను నేను, ఆ టైం కూడా 7:30 అవుతూ ఉంది, గమనించాలి. ఒక ఊరిలో సాతాను సంబంధమైన కార్యాలు ఎట్లా ఉంటాయంటే అవి ముందుగా ఎవరికి అర్థం కావు. ఒక మండల కేంద్రం లాంటి ఊరు అది. నేను చాలాసార్లు అక్కడికి వాక్య పరిచర్యకి వెళ్ళాం. లూథరన్ చర్చి వాళ్ళు ప్రతి సంవత్సరం చాలా పెద్ద మందిరం, వాళ్ళు ఆంధ్ర ప్యారిస్ లూథరన్ అని రాసి ఉంటుంది, అక్కడ చాలా కుటుంబాలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం నాడు ఈస్టర్ పండుగ రోజు ఏదో ఒక కార్యక్రమం పెడతారు, బాగా ఖర్చు పెట్టి. అందరూ సమావేశమయ్యారు. అయ్యా మరి ఈ సంవత్సరం ఏం చేద్దాం, ఇంకా 3 నెలలు ఉంది, మరి ఏదో ఒకటి నిర్ణయించమన్నారు పెద్దలందరూ, గ్రామస్తులు. ఒక ఆయన అన్నాడు యేసేపు చరిత్ర అయిపోయింది, ఇంకొక ఆయన అన్నాడు శాంసోను డెలీలా కథ అయిపోయింది. ఇవన్నీ అయిపోయినాయి, ఇప్పుడు ఇంకా ఏం వద్దు. కానీ ఒక పెద్ద ఆయన లేచి అన్నాడు, రే మీరు అన్నీ చెప్పారు బాగానే ఉంది, యోబు చరిత్ర అది పెడదాం. డ్రామా నేర్పే పంతులు కూడా ఉన్నాడు నాకు తెలిసిన ఆయన పిలిపిద్దామన్నారు. అందరూ సమ్మతిచ్చారు. పంతులు గారు వచ్చారు, ఏ క్యారెక్టర్కి ఎవరు కావాలో అందరిని సెలెక్ట్ చేశారు. నోట్సులు తెచ్చుకోండి, అందరికీ మీ పోర్షన్లు రాసిస్తా అన్నాడు. దాంట్లో ముఖ్య పాత్రధారి సాతానుడు దొరకలేదు వాళ్ళకి. సాతానుడు కోసం అన్వేషణ ప్రారంభమైంది. పక్కన గ్రామాల్లో కూడా చూశారు. బాడీ లాంగ్వేజ్ ఉన్నాళ్ళన్నాడు పంతులు గారు, నేర్పే ఆయన. మా ఊర్లోనే ఉండాడు ఒకడు, తెల్లవాడివే, మా ఊర్లోనే ఒకడు ఉన్నాడు. వాడు రెవెన్యూలో తహసీల్దార్ ఆఫీసులో ఆర్ఐగా పనిచేస్తున్నాడు. వాడైతే అన్నీ సరిపోయిద్ది అన్నాడు. ఇంటికి వెళ్ళారు. కుశల ప్రశ్నలన్నీ అయిన తర్వాత డ్రామా పెట్టావురా భక్తుడైన యోబు చరిత్ర, ఏనే పంతులు గారు, నువ్వైతే సాతాను వేషానికి సరిపోతావు, నేను అడగడానికి వచ్చామన్నారు. భార్య, నా భర్త సాతాను వేషం వేయాలా, నోరు మూసుకొని పొండయ్యా. నేను ఏం మాట్లాడుతున్నారు మీరు? పంతులు గారు ఆలోచన చేసి చెప్పాడు, మా తెర తీయటంతో మీ భర్త ఆఖరి వరకు ఆయనే ఉంటాడు. ఎంత గొప్ప వేషం ఆ డ్రామాలో, అదే హైలైట్ అన్నాడు. అవునా? భర్తను లోపలికి తీసుకుపోయింది. ఏం చెప్పిందో ఏమో, ఇప్పుడు యెజబెలు చెప్పినట్టుగా ఆహాబుకు వేద్దాం. అంతేకాదు, ఎంత ఖర్చు అవుతుందని అడిగారు. ఖర్చు అవుతుంది, కొంత నేను పెట్టుకుంటాను, వేసేయండి అన్నాడు. డ్రామా వేసే రోజు రానే వచ్చింది. ఒక స్కూల్ కాంపౌండ్లో పెట్టారు. ఆ స్కూల్ హై స్కూల్ కాంపౌండ్, అది మంచి స్టేజీ కట్టారు. ఆటో రిక్షాలు పెట్టి మండల స్థాయిలో అన్ని గ్రామాలకు ప్రకటన చేశారు. అనౌన్స్మెంట్ అయిపోయింది. ఉచితమైన అని కూడా పేరు పెట్టారు, క్రైస్తవ నాటకం. ఆ పాంప్లెంట్ నా దగ్గర ఉందండి. క్రైస్తవ నాటకం, భక్తుడైన యోబు చరిత్ర. ఇంకా చాలా చాలా రాశారు, ఆ పేర్లన్నీ వేశారు అక్కడ. ఆ కాంపౌండ్లో అనౌన్స్మెంట్ చేస్తున్నారు. ఇంకొక 10 నిమిషాల్లో భక్త యోబు చరిత్ర ప్రార్థనతో ప్రారంభమవుతుంది అని ప్రకటన చేస్తున్నారు. ఈ సాతాను క్యారెక్టర్ వేసి అతని మద్రాసు నుంచి మేకప్ ఆర్టిస్టును, కాస్ట్యూమ్ డిజైనర్ని తీసుకొచ్చుకున్నాడు. నల్లటి వస్త్రాలు తయారు చేశారు, 2 కొమ్ములు పెట్టారు, దానికి ఎల్ఈడి చిన్న చిన్న బల్బులు పెట్టారు, నల్లటి వస్త్రాలు, మేకప్ అంతా వేశారు. ఇంటి దగ్గర నుంచి బయలుదేరారు. అరే అనౌన్స్మెంట్ చేస్తున్నారు, ఇక పోదాం పదండి అని. అతను వెళుతూ ఉండగా భార్య ఎదురుగొచ్చింది. నేను ఎదురొస్తాను, నువ్వు వెళ్ళిక, డ్రామాలో నీ పోర్షన్ బాగుండాలని. 3 బజార్లు దాటి స్కూల్ గ్రౌండ్ దగ్గరికి రావాలి. మొదటి బజారు చివరకు వచ్చేటప్పటికి మబ్బు చినుకులు, పటపటా 4 చినుకులు పడ్డాయి. పక్కనోడు అన్నాడు, మామ 3 గంటలు పట్టింది మేకప్, వర్షంలో కారిపోయిద్దాం ఎట్టా అన్నాడు. నిజమేరా, ఏం చేద్దాం అన్నాడు.
దాటి ఇంకొంచెం ముందులోకి వెళ్ళేటప్పటికి ఇంక గట్టిగా 4 చినుకులు పడ్డాయి. అరే రే రే తడిసిపోతాం రా, ఎట్టా గొడుగు లేదు కదరా. ఈ 3వ వీధి మలుపులోనే ఉంది దేవుని మందిరం. పాస్టర్ గారు వాక్యం చెబుతున్నాడు. రాత్రి చిన్న కూడిక, నియామక కూడిక. సాతానుడు తిరుగుతున్నాడు. వాడు గర్జించు సింహము వలె ఎవరిని మింగుదునా అని వీధి వీధి తిరుగుతున్నాడు. సాతానుకు భయపడొద్దు మీరు. ఎందుకు భయపడతారు? ఉపవాస దినాలు దిగ్విజయంగా జరిగినాయి. మనము ఆ బలము కలిగిన వారం అయి ఉన్నాం ప్రభువులో. ఏం చేస్తాడు సాతాను? నన్ను ఎన్నోసార్లు వెంబడించాడు. ఏం చేయగలిగాడు? సాతాను యుక్తులు మారి యుక్తికి యుక్తులు కలిగిన వాడు. దేవుడు ఏం చెప్పాడు? నీ పాదముల కింద నలగదొక్కమన్నాడు అని చెబుతూ ఉండగా, చినుకులు పడుతూ ఉండగా కాంపౌండ్ వాళ్ళ దగ్గరికి వచ్చాడు సాతానుడు. పాస్టర్ గారు ఇట్లా చూశాడు. అరే రే రే సాతానుడేనా అని. మెయిన్ గేటు ప్రధాన ద్వారం దగ్గరికి వచ్చేసాడు, మందిరపు ద్వారం దగ్గరికి. ఈయన చెబుతూనే ఉన్నాడు, సాతానుడు ఉన్నాడు, బలహీన పడవద్దు, ధైర్యంగా ఉండాలి, మన పక్షంగా ప్రభు ఉన్నాడు. ఎవడవాడు సాతాను అంటుండగానే ఈయన లోపలికి వస్తున్నాడు. పాస్టర్ గారు చూశారు. బైబిలు, కళ్ళద్దాలు, నీళ్ల సీసా వదిలిపెట్టాడు. పక్క డోరులో గుండా బయటికి వెళ్ళిపోయాడు. మందిరములో ఉన్న అతి కొద్ది మంది కూడా వెనక్కి తిరిగి చూశాడు. చూడగానే అరే రే సాతానుడే. పాస్టర్ గారే వెళ్ళిపోతే మనమేం చేస్తాం? సాతానుడు ఇక్కడ ఉండగా అయ్యయ్యయ్యో అని ఒకళ్ళమ్మటి ఒకళ్ళు వాళ్ళు కూడా అదే మార్గంలో గుండా బయటికి వెళ్ళిపోయారు. 84 ఏళ్ల ప్రాయము కలిగినటువంటి ఒక వృద్ధురాలు కుర్చీలో నుంచి లేవలేని స్థితిలో పైకి లేచి, సాతానుడా నీకు వందనాలయ్యా, నా వయసు 84 సంవత్సరాలు, 60 ఏళ్ల నుంచి నేను నిన్నే సేవిస్తున్నాను సాతానుడా, నన్నేమి చెయ్యమాకయ్యా. పక్కన ఉన్నోడు చెప్పాడు, అమ్మమ్మా ఇడు సామ్రాజ్యము గారు కొడుకే అని. అరే నువ్వంటరా, పాస్టర్ గారు కూడా భయపడి వెళ్ళిపోయాడు కదరా, నేను పోలేక ఇక్కడ నిలిచిపోయాను, అచ్చు సాతాన్లాగే ఉన్నావు కదరా. ఆలోచన చేద్దాం, గమనించండి. సాతానుడు యుక్తిపరుడే. మొదట సాతానుడు ఎక్కడికి? ఆదాము దగ్గరకు వచ్చాడా? రాలేదే. ఆదాము లేని సమయంలో హవ్వ దగ్గరకు వచ్చాడు. ఎందుకు ఈ చెట్టు ఫలములు తినలేదు? తినవద్దని దేవుడు చెప్పాడా? ఎవరు చెప్పారు? అవి తింటే మీరు మంచి చెడులు ఎరిగిన వారై ఉంటారు, అంతేకాదు మీ రూపం ఏమిటో ఎరుగుతారు, దేవతల వలె ఉంటారు మీరు అనగానే ఇప్పుడు ఆలోచన చేసింది యెజబెల్. ఏం ఆలోచన చేసింది? ఆలోచన చెయ్యండి. హవ్వ కూడా ఆలోచన చేసింది. గబగబా సాతానుడు చెప్పి వెళ్ళగానే చెట్టు దగ్గరికి వెళ్ళి ముందుగా కొన్ని కోసింది. తాను కొన్ని తిని తన భర్త అయిన ఆదాము వద్దకు తీసుకొని వచ్చింది. ఆదాము కూడా తొందరగా తినేవాడు కాదు వాస్తవికంగా. నేను ఒక వ్యాఖ్యానం చదివా, అది ఇంగ్లీష్లో హెచ్ఎల్ వెల్మింగ్స్టన్ అని, ఆయన నజరేతుకు చెందినవాడు. ఆయన హిస్టారికల్గా కొన్ని గ్రంథాలు రాశాడు. ఆయన అంటాడు, హవ్వ వచ్చి ఆదాము ఉన్న స్థలానికి వెళ్ళి ఆదాము ప్రక్కనే కూర్చుందట. కూర్చొని, ఈ పండ్లు ఎందుకు తెచ్చావు? దేవుడు తినవద్దని చెప్పాడు. తిను తినమని నిశ్చయముగా మీరు చచ్చెదరని దేవుడు చెప్పలేదా? ఎందుకు తెచ్చావు అని అడిగితే, ఇవి తింటే మన రూపములు, మనము జ్ఞానము కలిగిన వారం అవుతాం, అందుకే దేవుడు తినొద్దన్నాడు. ఆదాము ముఖములోకి చూస్తూ, నీ భార్యను కాదా? నా మాట వినవా? ఇవి ఒక్కసారే కదా తిందామంటే తినకేం చేస్తాడు ఆదాం? తిన్నాడు. ఆలోచన చేసేవారిగా ఉందాం, గమనించండి. దైవ గ్రంథములో చెప్పబడినటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకునే వారిగా ఉందాం. నిర్దోషుల చర్యలు వారి స్వాస్థ్యము సదాకాలము నిలిచి ఉంటుంది. నా పిత్రార్జిత స్వాస్థ్యము ఎంత మాత్రము నీకు ఇయ్యవల్ల పడదు అన్నాడు. అట్లయితే అన్యాయము జరిగించిన వాళ్ళు, అక్రమమునకు దుర్మార్గపు తలంపులకు కారకులైన వారు ఉన్నారా? ఆహాబు లేచి వెళ్ళాడు సంతోషకరంగా. భార్య చెప్పింది, నీ మనసులో సంతోషముగా ఉండు. నాబోతు చనిపోయిన ఆహాబు విని లేచి ఎజ్రెయేలు నాబోతు ద్రాక్ష తోటను స్వాధీనపరచుకొనుటకు షోమ్రోను నుంచి ఎజ్రెయేలు పట్టణమునకు వెళ్ళగా, నిర్దోషుల చర్యలన్నీ కూడా పరమండలము నుండి చూచుచున్న దేవుడు తాను ఏర్పరచుకున్నటువంటి ప్రవక్త అయిన ఏలియాను పిలిచాడు. ఏలియాకు దేవుని వాక్కు ప్రత్యక్షత, నీవు లేచి షోమ్రోనులో ఉన్న ఇశ్రాయేలు రాజైన ఆహాబును ఎదుర్కొనుటకు వెళ్ళు, అతడు నాబోతు ద్రాక్ష తోటలో ఉన్నాడు.
ఇది ఆ ప్రజెంట్ స్టిల్ అక్కడ ఉన్నాడు. అతనే నాబోతు యొక్క ద్రాక్ష తోటలో ఉన్నాడు. అతడు దాని స్వాధీనకరుచుకొనపోయెను. నాబోతును రాతి దెబ్బల ద్వారా నిర్దోషి అయినటువంటి నాబోతు, అపరాధము ఎరుగనవాడు విధేయుడైన నాకిష్టుడైన నాబోతును మీరు చంపితివి కదా. ఏ స్థలమందు చిందించబడిన నాబోతు రక్తమును కుక్కలు నాకెనో, నాబోతును రక్తమును కుక్కలు నాకినవి. ఆ స్థలమందే ఆహబు నీ రక్తమును కూడా కుక్కలు నాకునని అతనితో చెప్పాను. దేవుని వాక్కుతో కూడిన ప్రత్యక్షత ఏలియా పొంది ఆహబుతో చెబుతూ ఉన్నాడు, ఆహబు ఆగు, నిరపరాధి నాబోతు ద్రాక్ష తోట అతని పిత్రార్జిత స్వాస్థ్యము, అతని జీవనోపాధి, ఇది స్వాధీనపరుచుకొందుకు నీవు వచ్చితివి. ఇది నీవు స్వాధీనపరుచుకొనకూడదు. ఏ స్థలమందు నీ ద్వారా అన్యాయపు తలంపుల ద్వారా అధికార దుర్వినియోగమును బట్టి నాబోతు చంపబడి అతని రక్తమును కుక్కలు నాకెనో, ఆ స్థలమందే నీ రక్తమును కుక్కలు నాకు. భూ సంబంధమైన అధికారము ద్వారా దేవుని తీర్పునకు అప్పగించబడినటువంటి అవిధేయుడైనటువంటి ఆహబు. అట్లయితే ప్రియమైనటువంటి వారులారా, కీడు కలిగించిన వారు ఉంటారా? కీడు కలిగిన వారి పరిస్థితి ఎట్లా దేవుడు విడిచిపెడతాడా? రండి, కీర్తనల గ్రంథం 37:9 వచనం చదవండి. ఇప్పుడు కీర్తనల గ్రంథము 37వ కీర్తన 9వ వచనం చదువుదాం. 37:9లో ఏముంది? కీడు చేయువారు నిర్మూలమగుదురు. దేవునికి స్తోత్రం. కీడు చేయువారు నిర్మూలమగుదురు. బాగా గమనించాడు. కీడు చేయువారు నిర్మూలమగుదురు. యెహోవా కొరకు కనిపెట్టుకునివారు దేశమును వారి స్వాస్థ్యమును స్వతంత్రించుకునేవారు దేశమును స్వతంత్రించుకుంటారు. కీడు చేయువారు, ప్రియమైనటువంటి వారులారా, కీడు చేయువారు నిర్మూలమగుదురు. వాస్తవమే, నిర్మూలమైనటువంటి స్థితి. 9:12లో కూడా అంటాడు, నిర్దోషుల మొరవినుచున్న దేవుడు అని చెప్పబడింది. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, జ్ఞాపకం చేయబడుతున్నాము. దేవుని వాక్యము మన ముందు ఉంది. కీడుకరమైనటువంటి తలంపులు కలిగినటువంటి యెజబెలు, ఆహాబులు, వారికి కలిగినటువంటి స్వాభావిక సిద్ధమైన కీడుకరమైనటువంటి స్వభావమును బట్టి నిర్మూలించబడ్డారు. ఆహాబు సంతతి మొత్తం ఆహాబు గోనె పట్ట కట్టుకొని బూడిద పోసుకొని కూర్చుంటే ఏలియాతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏలియా, చూచితివా? పశ్చాత్తాపపడుతూ ఉన్నాడు. దేవుడు కనికరిస్తాడేమో, తన పట్ల తీర్పు దూరమవుతుందేమోనని. కానీ దేవుడు అన్నాడు, ఈ దినములలో కాక అతని సంతానపు దినములలో తీర్పు అమలు చేయబడుతుంది. అంతే. రాజకీయ పాఠశాలలో 70 మంది ఉన్నారు. యెహూ వెళ్ళాడు, వారి శిరఛేదనం చేశాడు, గంపలలో తెచ్చారు. ఆహాబు గురిలేని బాణము తగిలి మరణించాడు. బాణం ఇటు వెళ్తే ఇటు వెళ్తుందా? దేవునికి అసాధ్యమా? మనం అనుకుంటున్నాం. యూదారాజు తన సమీప బంధువుతో యుద్ధానికి వెళ్ళినటువంటి ఆహాబు గురిలేని బాణము తగిలింది. ఆ బాణము ద్వారా మరణించాడు. అదే స్థలములో రథముపై చిందించబడిన రక్తమును కుక్కలు నాకిన. దేవుని వాక్కు నెరవేర్చబడిన స్థలం. యెజబెలు పైనుంచి త్రోయబడింది. ఆమె శరీరమును ఆకాశ పక్షులు అవి రాయబడి ఉంది అక్కడ. గమనించండి. కీడు చేయ ఉద్దేశించిన వారు భూమి మీద లేకుండా అతని సంతతి సంపూర్ణముగా నిర్మూలన చేయబడింది. యథార్థవంతులు, దేవునికి ఇష్టలైన వారు ఏ స్థితి కలిగిన వారైనను సరే, దేవునికి ఇష్టమైన స్థితిలో ఉన్న నీ నిర్దోషత్వమును బట్టి దేవుడు కనికరించి కాపాడువాడై ఉన్నాడు. ఇప్పుడు చెబుదాం మనం, భార్య దొరికిన వానికి మేలు. రండి, మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయం 25వ వచనం చదవండి చివరగా. మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయం 25వ. తన భార్య అయిన యెజబెలు ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి కీడు చేయ తన్ను తాను అమ్ముకొనిన ఆహాబు వంటి వాడెవ్వడునూ లేడు. బాగా గమనించండి. ఎవరి ద్వారా ఈ స్థితి కలిగింది? తన భార్య అయిన యెజబెలు ప్రేరణ, భార్య అయిన యెజబెలు సలహాలు, సంప్రదింపులు. మన కుటుంబాల్లో మనం ఎట్లా ఉండాలి గమనించాలి. మన కుటుంబాలలో మనం ఎట్లా ఉండాలి? ఏమి కలిగి ఉన్నా, ఏమి లేక ఉన్నా
కలిగినంతటిలో తృప్తి కలిగిన వారిగా ఉండాలి. నూతన సంవత్సరంలో మనం ఎట్లుండాలి? ముందుగా మనము ఆత్మీయమైనటువంటి ఆ స్థితిలో మనము స్థిరత్వము కలిగిన వారు ఉండక సిద్ధపడాలి. సిద్ధపాటుతో కూడిన దేవుని నడిపింపు కొరకైనటువంటి ప్రార్థన, వాక్యపు వెలుగులో మనల్ని మనము దిద్దుకునే అవకాశము దేవుడిచ్చాడు. స్థానిక సంఘములో మన స్థానం, మన స్థితి, కుటుంబములో మన బాధ్యతలు, మన స్థానం, మన స్థితి. రేపటి దినమున మనకు ఒక బహుమానం ఉన్నదని, మనము ప్రభు ఎదుట అందరము కూడా నిలవబెట్టబడతామని, గ్రంథము తెరవబడినప్పుడు నీ పేరు అక్కడ ఉందని, అట్టి సాక్షార్థమైన విలువలతో కూడిన విశ్వాస జీవిత మనుగడ ప్రభు కొనసాగించువాడని, ఆ బాధ్యతను మరిమిక్కిలిగా ప్రభువుకు అప్పగించి మన జీవిత దినముల ఆయుష్కాలం ఎంతవరకు తెలియదు కనుక ప్రభు నడిపింపులో ఉన్నంతవరకు కొనసాగిపోయేవారిగా ఉండాలి. ప్రభు చిత్తమైతే 26 కావచ్చు, 27 కావచ్చు, 28 కావచ్చు. వయస్సు పెరుగుతూ ఉండగా శారీరకమైనటువంటి అవయవములలో అనారోగ్య కారణాలు ఉండవచ్చు, కానీ ఆత్మకు వ్యాధి ఉందే? లేదే. ఇది ఎరిగిన వారిగా ఉందాం. తన భార్య ప్రేరేపణ చేత తాను అమ్ముకొనిన ఆహబు వంటి మనుషుడు ఎవడునూ లేడు. భార్యాభర్తల ఐకమత్యం, ఒకరి అభిప్రాయాలు ఒకరు పంచుకునేవారిగా ఉండాలి. ఏది అవసరమో ఏది అనవసరమో, ఏది ఉపయోగమో ఏది ఉపయోగము కాదు ఎరిగిన వారుగా ఉండాలి. కుటుంబంలో మిగిలిన సభ్యుల కొరకు వారు రక్షించబడాలని ప్రార్థించేవారుగా ఉండాలి. ప్రభువా, నీ కృపలో నన్ను ఎత్తి పట్టుకున్నావు, నీకు స్తోత్రాలు. దైవ గ్రంథంలో చెప్పబడింది, మీరు కుమారులు కుమార్తెలు అని చెప్పాడు ప్రభు కొరింథీలో. అది కూడా ఏమన్నాడు? నేను మీలో నివసింతును, నేను మీ దేవుడనై యుందును అని అంటూ సర్వశక్తి కలిగిన ప్రభువుగా చెప్పాడు. అక్కడే మరొక మాట చెప్పింది, ఏమని? ఇతరులతో మీరు విజోడుగా ఉండకూడదు అన్నాడు. మరి ఎవరితో సహవాసం కలిగి ఉండాలి? సంఘముతో, విశ్వసించిన వారితో. లోకములో మనం ఉన్నాము, ఇతరులతో కూడా మనకు కొన్ని అవసరతలు ఉన్నవి. అది ఏ మేరనో ఆ మేర వరకే ఉండాలి. ఆత్మీయ పరిధిలో విస్తరించేవారిగా ఉండాలి. ఆత్మానుసారమైనటువంటి ఆనందాన్ని మనము ఒకరితో ఒకరము పంచుకునేవారిగా ఉండాలి. కాబట్టి సంఘమును మనము ప్రేమించేవారిగా ఉందాం. సంఘ నాయకత్వాన్ని గౌరవించేవారిగా ఉందాం. సంఘ పరిచర్యను ప్రోత్సహించేవారిగా ఉందాము. మన అవసరతలు అక్కరలు ఎరిగిన ప్రభు పాద సముఖములో మన అక్కరలు అవసరతలు ప్రార్థనాపూర్వకముగా సిద్ధపరచబడిన మనవుల ద్వారా ప్రభు ఆలకించి అంగీకరించువాడనే విశ్వాస సంబంధమైన నమ్మకముతో మనము ప్రార్థనలో పురుకొల్పబడేవారిగా ఉందాం. అట్టి సహాయము దేవుడు మన పట్ల సిద్ధపరిచి ఉంచాడు. తలల వంచండి, ప్రార్థించుకుందాం. ఈ ఆహబు యెజబెలుల పాఠం ఇంకా ఉంది. వాళ్ళు ఎవరు మరణించలేదు, నాబోతు ఒక్కడే మరణించాడు. ఆహబు సంతతి యెజబెలు ద్రాక్ష తోట స్వాధీనపరచుకొనలేదు, కానీ వారు సజీవులై ఉన్నారు. వారి పట్ల దేవుని ఎంత కఠినమైన తీర్పో మనము సమయాల్లో మిగిలిన భాగాలను మీరు చదువుకునేవారిగా ఉంటారు. ఈ రాత్రి వేళ ప్రియమైనటువంటి సంఘమా, దేవుడు మన ఆయుష్కాలమును పొడిగించాడు. మరొక సంవత్సరం అనే దయాకిరీటమును ప్రభు మన పట్ల ఉంచాడు. అయితే నమ్మిన వారికి ఒక గొప్ప ధన్యత ఉంది, నమ్మని వారికి గొప్ప దండన కూడా ఉంది. నామకార్థమైన స్థితిలో నీవు ఉంటే రేపేమి సంభవించినో మనం ఎరిగిన వారము కాం. నేడున్న ఈ స్థితిలోనే నీ కొరకు ప్రాణత్యాగము చేసి సమాధిని గెలిచి పునరుద్ధానమును పొంది సజీవుడిగా భూమి మీద అగుపరుచుకొని పరమునకెత్తబడినటువంటి ప్రభువు ఉన్నాడు. ఆయనను విశ్వసించుట ద్వారా అందరము ఒక దినమున మరణించే వారమే కనుక ఏదో ఒక దినం ఉన్నది. మానవుడెవడు భూమి మీద స్థిరుడు కాడు. ప్రభువుని కలిగి జీవిస్తూ మన ముందున్న ఆయుష్కాల జీవిత దినములు సమాధానకరముగా, క్షేమకరముగా, విశ్వాస సంబంధమైన స్థితిని కలిగి ప్రభువు ద్వారా మనకు అనుగ్రహించబడిన మేలును అనుభవిస్తూ మరణించుట ధన్యకరం. ఒకవేళ నీవు నామకార్థమైన స్థితిలో ఉండి మరణిస్తే నువ్వెక్కడుంటావో ఎరిగి ఉన్నావా?
నీ ఆర్తనాదం వినేవారెవరు లేరు. నువ్వు రొమ్ము కొట్టుకొనుచు అయ్యో అనినా కూడా నీ వైపు చూసేవారెవరు లేరు. అక్కడ నీవు చెప్పవచ్చు, కాశిరెడ్డి అన్న నాకు తెలుసు, నరసింహులు గారు తెలుసు, పాటలు పాడిన వాళ్ళు తెలుసయ్యా అని నా మందిరానికి వెళ్ళేవాడంటే ప్రయోజనమేముంది? నీ పేరు నా వద్ద లేదు. తీర్పు గ్రంథము, సత్య గ్రంథము, దానియేలు గ్రంథములో వ్రాయబడిన మాటలు ఉన్నవి. ఎంత కఠినమైన తీర్పు ఉందో. దేవుడు మనకు ఒక మంచి అవకాశమునిచ్చాడు. ఇప్పటికే సమయం చాలా అయింది. గమనించండి ప్రియమైన వారులారా, ఈ రాత్రి ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. నువ్వు రక్షించబడాలని ప్రభు ఉద్దేశం అయ్యింది. కృపతో కూడిన ఉచితమైన రక్షణ ప్రభు నీ కొరకు సిద్ధపరిచాడు. ముందున్న భయంకరమైన దినములలో క్షేమకరమైన స్థితిని కలిగి నీవు జీవించుటకు ప్రభు ఇష్టపడుతూ ఉండగా, ఇంకా యేసుక్రీస్తుని ఎరుగని వారు, రక్షించబడిన వారు, రక్షణ తీర్మానము లేనివారు, బాప్తీసము పొందని వారు, వాడుకగా దేవుని మందిరానికి వస్తున్న వారిలో ఎవరైనా ఈ రాత్రి స్థలములో ఉన్నట్లయితే నీవు కూర్చున్న స్థలములో చిన్న ప్రార్థన చేయగలవా? ప్రభువా, నన్ను క్షమించు, నా పాపములు పరిహరించువాడవు నీవే. నా నోటితో నా పాపములు ఒప్పుకొనుచు నన్ను రక్షించువాడవు నా ప్రభువని నేను ఒప్పుకొనుచు ఉండగా, నా నోటితో నా ప్రభువ రక్షించమని వేడుకొనుచుండగా, నా పాపముల నిమిత్తమై మరణించి సమాధి చేయబడి లేఖనముల ప్రకారముగా 3వ దినమున సమాధిని గెలిచి లేఖనముల ప్రకారముగా సజీవుడుగా గుపరుచుకొని లేఖనముల ప్రకారముగా తండ్రి అయా మేఘవాహనము పైన పరమునకెత్తబడిన ప్రభువా, నీవు తప్ప మాకెవరు ఆధారము లేరయ్యా. ఈ రాత్రి నన్ను నేనుగా నీకు అప్పగించుకుంటున్నాను. నా నోటితో నీవు ప్రభువని ఒప్పుకుంటున్నాను. నా హృదయమునందు విశ్వసించుటకు నేను ఇష్టపడుతూ ఉండగా, మా కొరకు సిద్ధపరచబడిన నీ శిలువ మరణ పునరుద్ధానముల ద్వారా ఉన్న రక్షణ నాకు అవసరమని ఎరిగి నేను కూర్చున్న స్థలములో చిన్న ప్రార్థన చేస్తున్నానని చిన్న ప్రార్థన చేయగలవా? నిర్లక్ష్య వైఖరి నీకు మంచిది కాదు. రానున్న దినములలో ఏమి జరగనైనదో ఎరిగిన వారము కాము. ఈ స్థలము దాటిపోక మునుపే, ఈ సమయమును పోగొట్టుకొనక మునుపే చిన్న ప్రార్థన చేసేవారిగా ఉందాం. ఎవరైనా సరే తీర్మానము చేయుటకు మీ మనస్సాక్షి నిన్ను ప్రశ్నిస్తూ నీ అంతరంగ స్వభావం ఏమిటో నీకు తెలియపరుస్తూ ఉన్నట్లయితే ఈ ముందు భాగములోకి రండి. రక్షణ తీర్మాన నిశ్చయత కలిగించి మీ కొరకు ప్రార్థించేవారిగా ఉన్నాం.